నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రైవేట్ సైన్యం వచ్చింది రంగంలోకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ ఈ ప్రైవేట్ సైన్యం? ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూసాను నేను. జగన్ ప్రైవేట్ సైన్యం విజయవాడలో దిగింది. తాడేపల్లి మొత్తం జగన్ ప్రైవేట్ సైన్యం కనపడుతుంది ఎక్కడ చూసినా. సో ఏంటి ఇంత భయభ్రాంతం చేయాల్సిన అవసరం ఉందా జగన్కి అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మనకు అర్థమైంది ఏంటంటే జగన్ ప్రైవేట్ సైన్యం కాదు, అది ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి తన ప్రొటెక్షన్ కోసం ఒక 30 మందిని సెక్యూరిటీ స్టాఫ్ని అతను నియమించుకున్నట్టుగా అర్థమవుతుంది. మామూలుగా ఇది ఇవాళ చూస్తున్నాం కదా, బౌన్సర్లు లేని హీరోలు ఎవరున్నారు మనకి? ప్రతి ఒక్కరికి ప్రైవేట్ సైన్యాలు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం కష్టం. ఇప్పుడు జగన్కి ఆల్రెడీ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు ఎక్స్ట్రా ఇవ్వమని అడగాలి. సో ఇవన్నీ ఎందుకు, మనమే పెట్టుకుందామని అతను పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఈ మధ్య అందరూ చేస్తున్నారు. సో జగన్ కూడా థ్రెట్ ఉందనేది గతంలో కూడా చాలాసార్లు వచ్చింది. ఆల్రెడీ అతని మీద మొన్న రాయి అటాక్ జరిగింది, అంతకుముందు కత్తి ఇది జరిగింది. సో జనరల్గానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. గవర్నమెంట్లో ఉంటే అనేక రకాల సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళకి ఇస్తుంది. సో మనకు గతంలో చూస్తే కూడా చంద్రబాబు కూడా కొట్లాడి తెచ్చుకున్నాడు ఎక్స్ట్రాగా. అట్లాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కడప పులివెందల్లో టీడీపీ క్యాండిడేటు బీటెక్ రవి, అతనికి సెక్యూరిటీ లేనప్పుడు అతను పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. సో ఇవన్నీ కామన్. అంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని అనేక రకాలుగా వేధిస్తుంటారు. అంటే ఎవ్రీ పాసిబుల్ మీన్స్లో వేధిస్తుంటారు. వాళ్ళకేమి ఇదొద్దు అదొద్దు అనే విచక్షణ ఏమి ఉండదు. సో వీలైనంత వేధించడం అనేది జరుగుతుంది. ఆ క్రమంలో వన్ ఆఫ్ ద వేస్ ఒకనొక మార్గం ఏంటంటే సెక్యూరిటీని కట్ చేసేయడం. సెక్యూరిటీ కట్ చేయడం వల్ల ఒక థ్రెట్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఫ్రీగా తిరగలేరు. దానివల్ల వాళ్ళ మొబిలిటీని కట్ చేయొచ్చు అనమాట. రెండవది, ఎవరైనా మన వాళ్ళే అటాక్ చేయదలుచుకుంటే కూడా ఫెసిలిటేట్ చేసినట్టు ఉంటుంది సెక్యూరిటీ తీస్తే. మామూలుగా ఎప్పుడైనా పోలీసు సెక్యూరిటీ ఉంటే ఒక అటాక్ చేసే వాళ్ళకి ఒక భయం ఏంటంటే పోలీస్కి ఏమన్నా గాయం కావచ్చు, కానీ పోలీసులు ఏమైనా చనిపోతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్గా తీసుకుంటుంది దాన్ని. రేపొద్దున అటాక్ చేసిన వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు సీరియస్ రియాక్ట్ అవుతుంది. అందుకని పోలీసు ప్రొటెక్షన్ ఉన్న మనుషుల మీద అటాక్ చేయడానికి ఎవరైనా కూడా భయపడతారు. ఓన్లీ నక్సలైట్ లాంటి వాళ్ళే భయపడరు, ఎందుకంటే వాళ్ళకి పోలీసులు అయినా ఒకటే, ఇంకోటి అయినా ఒకటే. మామూలు బయట ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఇది భయపడతారు. మనకి ఇక్కడ నయీం చూసినప్పుడు నయీం చాలామందిని చెప్పాడు, కానీ ఎవరైనా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే మాత్రం నయీం ఏం చెప్పాడు అంటే పోలీసులు దగ్గరగా ఉండి ఏమన్నా పోలీసులకు తగులుతుంది అనుకుంటే మాత్రం మీరు చంపకుండా వెనక్కి వచ్చేయండి అని యాక్షన్ టీంకి చెప్పి పంపించేవాడు. సో నయీంకి కూడా ఇది అండర్స్టాండింగ్ ఉంది, పోలీసులకి ఏమన్నా జరుగుతుంది. అందుకని గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తుంటాయంటే ప్రతిపక్షాల నాయకులకి ప్రొటెక్షన్ని తీసేస్తాయి. ఇప్పుడు కొడాలి నానికి తీసేస్తారు రీసెంట్గా, అట్లా చాలామందికి తీసేస్తున్నారు. అట్లా ఇప్పుడు జగన్కి కూడా ప్రొటెక్షన్ థ్రెట్ ఉంది. ఆల్రెడీ మనం లండన్లో పొన్నవోలు సుధాకర్ చెప్పిందని ఒకరోజు చెప్పుకున్నాం మనం. ఆయన జగన్కి థ్రెట్ ఉంది, పెద్ద ఎత్తున టీములు దిగాయని. యాక్చువల్గా గతంలో కూడా కొన్ని టీములు దిగాయని, ఎన్ఆర్ఐ ఫండింగ్ చేస్తున్నారని, జగన్ని లేపేయాలని అంటున్నారనేది వార్త వచ్చింది. సో ఈ నేపథ్యంలో పొన్నవోలు కూడా లండన్లో వైఎస్ఆర్సీపీ అభిమానులతో ఆయన సమావేశమైనప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకొని జగన్ను మనం అంతా కాపాడుకోవాలి ఇలాగే చెప్పాడు. సో అట్లాగే మొన్న ఇంకొక వీడియో కూడా చెప్పుకున్నాం. మన ఆయన ఎవరు, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు కూడా అయ్యన్న పాత్రుడు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి జగన్ని మనం ఓడించాము, కానీ అతను ఇంకా బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, అతని మనుషులు తెలంగాణ గవర్నమెంట్లో కూడా మంత్రులుగా ఉన్నారు, ఇలాగంతా చెప్తే దాన్ని సింప్లిఫై చేసి చంపాం, అదే ఓడించాం కానీ చంపలేదంటారు మీరు. సో అందుకనే పాముని చచ్చేవరు కొట్టాలంటారు. సో ఇది బాగుంది అని ఆయన రెండోసారి దాన్ని చెప్పి, సో ఓడిస్తే సరిపోదు, చంపేయాలి అనేది అతను చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే ఫిజికల్గా చంపమని అయితే కాదు,
పొలిటికల్గా చంపేయాలనేది. పొలిటికల్గా కావచ్చు, అతని సపోర్ట్ సిస్టమ్స్ అన్నిటినీ వేర్లు అంటాం కదా, సపోర్టింగ్ వేర్లు వాటన్నిటినీ కట్ చేసేయాలి. అంటే ఫండింగ్ కావచ్చు, తనకున్న రిలేషన్షిప్స్ కావచ్చు, అవన్నీ కట్ చేయాలనేది అతని ఉద్దేశం. కానీ దాన్ని వైసీపీ వాళ్ళు జగన్ని చంపేయాలని అయ్యన్న పాత్రుడు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నిజానికి జగన్ని ఫిజికల్గా చంపాలని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిన దాన్ని నా ఖాయం చేసి దాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చాడు. దీన్ని నేను బయట కూడా వాడతానని కూడా చెప్పాడు ఆయన. బయట వాడతానంటేనే అర్థం ఏంటి, పబ్లిక్గా వాడతానంటేనే చంపమని కాదు, ఫిజికల్గా కాదు. సో రెండోది ఏంటంటే ఫిజికల్గా కూడా థ్రెట్ ఉందా అంటే, మామూలుగా ఇప్పటివరకు ఇండియన్ రాజకీయాల్లో జనరల్గా పొలిటికల్ పార్టీలు పెద్ద స్థాయిలో అంటే స్టేట్ లీడర్ల స్థాయిలో ఒకరినొకరు చంపుకున్న సంఘటనలు ఆల్మోస్ట్ లేవు. కింది స్థాయిలో జరుగుతుంటాయి, ఎమ్మెల్యేలు చనిపోతుంటారు, ఎంపీ అలాగే జరుగుతుంటాయి తప్ప ఒక పార్టీ లీడర్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం అనేది జనరల్గా అయితే లేదు. కానీ చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిది హత్య యాక్సిడెంట్ అనేది ఇప్పటివరకు తేలేదు. అది హత్య అని విపరీతంగా నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. సో అలాగే రేపొద్దున జగన్కి కూడా ఒక యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ లేదు, లేకపోతే ఇంకో పద్ధతిలో జగన్ని చంపే అవకాశాలు కూడా లేవని మనం చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగదని చెప్పలేం కదా. సో కాబట్టి అలాగే జరగచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని గాడ్లే చంపేశారు. మనకి ఇక్కడ పరిటాల రవి ఎగ్జాంపుల్ ఉంది. పరిటాల రవికి సిటీ నుంచి ఒక 30 మంది దిగారనేది ఇప్పుడు వస్తున్న వార్త. దీన్ని కొంతమంది ఏమో జగన్ ప్రైవేట్ ఆర్మీ దిగింది, ముందు నుంచి కూడా జగన్ ప్రైవేట్ ఆర్మీ అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు దాదాపు 15 years ముందు కూడా విన్నాను ఇది. హైదరాబాద్లో ప్రైవేట్ ఆర్మీ ఉందంట, అక్కడ ఉందంట. అంటే మామూలుగానే జనరల్గానే మనకి రాయలసీమ కల్చర్లో ప్రైవేట్ ఆర్మీస్ అనేవి కామన్. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కల్చర్లో ప్రతి ఫ్యాక్షనిస్ట్ కూడా ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంటాడు. పరిటాల రవి కూడా ఒక 2 బస్సులకు ఉండేవి అని చెప్పేవాళ్ళు అప్పట్లో. పరిటాల రవికి ఇంకోటి ఏంటంటే వెపన్స్ కూడా మోడర్న్ వెపన్స్ ఉండేవి. ఎందుకంటే అతనికి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతనికి గన్ సప్లయర్స్ వీళ్ళందరూ తెలుసు. రెండోది లైసెన్స్తో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, లైసెన్స్ ఒక గన్నుకి తీసుకుంటే 10 గన్నులు ఆ పేరుతో నడుపుతుంటారు. సో ఇలాగా ప్రతి ఫ్యాక్షనిస్ట్ కూడా ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటాడు. ఒక్కోసారి గవర్నమెంట్ వాళ్ళు నమ్మలేరు, ఎందుకంటే వీళ్ళేదో పొట్టకొట్ట కోసం చేసే ఉద్యోగాల బ్యాచ్ కదా వీళ్ళు, పోలీసులు మామూలుగా అది కానిస్టేబుల్ క్యాడరా అలా ఉంటారు. సో వాళ్ళు ఎందుకు ఇతని కోసం రిస్క్ తీసుకొని చనిపోతారు. సో వాళ్ళకంటే ప్రైవేట్ వాళ్ళు కూడా డబ్బుల కోసమే, కానీ అందులో కొంతమంది తమ అనుయాయులు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తుంటారు. స్వామి భక్తి కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కొంతమందిని పెట్టుకుంటారు. సో ఏదేమైనా పోలీసుల కంటే వీళ్ళు బెటర్ అని ఫీల్ అవుతారు ప్రైవేట్ ఆర్మీ. సో తమ కంట్రోల్ పోలీసులేమో ప్రతిదీ. రెండోది వీళ్ళు ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా వాళ్ళు రిపోర్ట్ చేయాలి. సో నువ్వు ఫ్రీగా తిరగలేవు. అదే ప్రైవేట్ పడతాలు కడుతున్నారు అది ఇదని. సో ఆ సెక్యూరిటీ చేసుకునేవాడు. ఇప్పుడు జనంలోకి వెళ్ళాలి, ఓదార్పు యాత్ర ఉంది, దాని తర్వాత పాదయాత్ర చేయాలి, ప్రజల్లో వెళ్ళాలి. ఎందుకంటే అసెంబ్లీలో అతనికి ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు. టెక్నికల్గా అయితే సాధ్యం కాదు, పొలిటికల్గా ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని అది జగన్ కూడా ఐడియా ఉంది కాబట్టి సో మనం ప్రజల్లోనే తిరగాలి. గతంలో కూడా ప్రజల్లో ఉండడం ద్వారానే అతను గెలవగలిగాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా అదే ఏజ్ ఓల్డ్ టాక్టిక్స్ ఏదైతే ఉందో అదే ఎంచుకోవాలి. అదంతా తిరగాలంటే, ప్రజల్లో ఫ్రీగా తిరగాలంటే తన చుట్టూ ఒక వలయం అయితే ఏదో ఒకటి ఉండాలి. విజిబులా ఇన్విజిబులా అనేది ఒకటి ఉండాలి వలయం. సో ఈ వలయం కోసం అతను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా అతనికి ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటుంది.